ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. నిన్న మాహేశ్వర సూత్రాల గురించి తెలుసుకుందాం. ఎందుకు తెలుసుకుందామంటే ప్రతి అక్షరాన్ని స్పష్టంగా పలకాలి. ఎందుకంటే అది అక్షరం, శాశ్వతం, మంత్రం, బీజాక్షరం. అందుకోసం అంత చెప్పవలసి వచ్చింది. ఇంకొక విషయం, పాశ్చాత్య పరిశోధకులు సంస్కృత భాషలో ఉన్నటువంటి అక్షరాలను పరిశోధించి ఒక విశేషమైన వాస్తవాన్ని చెప్పారు. అంటే వాళ్ళు పరిశోధించి కొత్తగా వాళ్ళు చెప్పారని కాదు, అంతకుముందు ఉంది. వేదంలో 6 భాగాలు ఉన్నాయండి. సరే, ఈ విషయం చెప్పుకునే ముందు మనం మంత్రం ఏకాశపర్యాలు చేయరు కదా, మర్చిపోయాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 వాళ్ళు ఏం చెప్పారంటే అది మనకు వేదాంగాల్లో ఉంది. శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణ. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. ఇవి 6. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. ఈ 6 వ్యాకరణ వేదాంగములు ఉంటారు. ఇందులో శిక్ష అనేది ఇంగ్లీష్లో మనం వీళ్ళు అంటుంటారు, ఫోనెటిక్స్ అంటారు, ధ్వనిశాస్త్రం అని. సంస్కృతంలో శిక్ష అంటారు. రచించిన వాడు పాణిని మహర్షి. ఆయన ఏం చెప్పారంటే ఈ అక్షరాన్ని పలకడం వల్ల ఈ శక్తి వస్తుంది, ఈ అక్షరాన్ని పలకడం వల్ల శరీరంలో ఇటువంటి మార్పు వస్తుంది, ఈ అక్షరాన్ని పలకడం వల్ల ఒక విశేషమైన వ్యాధి నిరోధక శక్తి వస్తుంది అని. ప్రతి అక్షరం ఒక బీజాక్షరం అని, ఆ బీజాక్షరాన్ని పలకడం వల్ల మనకు మానసిక శారీరక స్వస్థత చేకూరుతుందని పాణిని మహర్షి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో చెప్పాడు. క్రీస్తు పూర్వం. ఈ మధ్య ఇటీవల పరిశోధకులు పరిశోధించి నిరూపిస్తున్నారు. ఖచట థప, ఘచట ధప, వీటిని మహాప్రాణాలు అంటారు. కవర్గంలో కచ క ఖ గ ఘ ంగ కవర్గం, చ చ జ ఝ ఞ చవర్గం, ట ట డ ఢ ణ తవర్గం, త త ద ధ న తవర్గం, ప ప బ భ మ పవర్గం. 5 వర్గాలు. అందులో మొదటివి కచట తప పరుషములు. 3వ స్థానంలో గజడ దబ సరళాలు, తేలిగా పలికేవి. 2, 4 స్థానాల్లో ఉన్నవాటిని మహాప్రాణములు అంటారు. ప్రాణశక్తి బాగా ఉంటేనే ఇది పలకగలరు. స్పష్టంగా ఒత్తులు పలకాలి. ఖచట తప 2వ స్థానం, ఘజడ దబ 4వ స్థానం. ఈ 5 వీటిని మహాప్రాణములు అంటారు. ఈ మహాప్రాణాలను బాగా ఉచ్చరించినట్లయితే శరీరంలో ఎటువంటి దోషాలను తొలగిపోతాయి, కఫ వాత పైచ దోషాలు తొలగిపోతాయి అని శాస్త్రజ్ఞులు పరిశోధించి చెప్పారు. పాణిని మహర్షి పూర్వకాలమే చెప్పాడు. అందుకోసం స్పష్టంగా నేను చెప్పడం జరుగుతుంది. అందరూ అలా ప్రయత్నం చేయండి, మానసిక శారీరక స్వస్థత పొందండి. సరే, ఇప్పుడు మనం 3వ శ్లోకంలో ఉన్న మంత్రాలకు అర్థాలు తెలుసుకుందాం. 3వ శ్లోకంలో మొదటి మంత్రం ఏంటండి? కందర్ప విద్య. కందర్ప విద్య అంటే ఏమిటండి? అసలు ఎవరు కందర్పుడు? మన్మథుడు. మన్మథుడి యొక్క ప్రేరణ లేనిదే మనస్సులో మనకు శృంగార భావన కలగదు. శృంగార భావన కలగకపోతే వంశాభివృద్ధి జరగదు, గోత్రాభివృద్ధి జరగదు, సంతానం కలగదు. ఎవరికైనా నమస్కారం చేస్తే పుత్రపౌత్రాభివృద్ధి రస్తు,
వంశాభివృద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు అని చెప్తారా లేదా? మరి ఆ స్థితి అభివృద్ధి కలగాలంటే ఏం కావాలి? శృంగారం ఉండాలి. ధర్మబద్ధమైన కామం, అధర్మబద్ధమైన కాదు, కామం కాదు, ఇది ధర్మబద్ధమైన కామం. ధర్మార్థ కామమోక్షములు చతుర్విధ పరపురుషార్థములు. చతుర్విధ పురుషార్థములు అంటారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మపూర్వకమైన అర్థం అంటే ధన సంపాదన, ధర్మపూర్వకమైన కామం కోరిక మోక్షాన్ని కలిగిస్తాయి. అందుకనే చతుర్విధ ఫలితాల్లో, చతుర్విధ పురుషార్థాల్లో ప్రథమ స్థానం ధర్మానికి ఇచ్చారు, చివరి స్థానం మోక్షానికి ఇచ్చారు. ధర్మబద్ధమైన సంపాదన చెయ్యి, మోక్షం పొందుతావు. ధర్మబద్ధమైన కోరికలతో ఉండు, మోక్షాన్ని పొందుతావు. ఎంతకంటే కావాల్సిందే? చతుర్విధ పరపురుషార్థ సిద్ధ్యర్థం జపం కరిష్యే అంటారు. కందర్ప విద్య, మన్మథ విద్య, శృంగార భావన ఎవరి వల్ల కలుగుతుంది? మన్మథుడు కలుగుతుంది. కానీ ఈ విద్యకు అధిదేవత ఎవరు? లలితాపరా భట్టారిక. ఓం ఐం హ్రీం శ్రీం కందర్ప విద్యాయై నమః. తర్వాత 13వ మంత్రం కందర్ప జనకాపాంగ వీక్షణ. కందర్ప జనకాపాంగ వీక్షణ. కందర్ప జనక. కందర్పుడు జనకుడు ఎవరండి? మన్మథుడు తండ్రి ఎవరు? శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు కందర్ప జనక. లక్ష్మీనారాయణుల కుమారుడే మన్మథుడు. అపాంగ వీక్షణ. అపాంగ వీక్షణ క్రీగంటి చూపు. క్రీగంటి చూపు, లక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపు ఎలా ఉంటుందో అలాంటి అద్భుతమైన వీక్షణ కలిగిన వారు అమ్మవారు. కందర్ప జనకాపాంగ వీక్షణాయై. వీక్షణ అంటే మన్మథ భావాన్ని కలిగించే అపాంగ వీక్షణం అమ్మవారు కలిగిస్తున్నారు. అంచేత అమ్మవారు ఏమన్నారు? కందర్ప జనక అపాంగ వీక్షణ. మన్మథుడి యొక్క తండ్రి అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఎటువంటి శృంగార భావనను కల్పించాడో మన్మథుడిలో, అటువంటి భావనను అమ్మవారి వీక్షణంలో కనిపిస్తుంది. అమ్మవారి క్రీగంటి చూపులో కనిపిస్తుంది. అంటే అమ్మవారి క్రీగంటి చూపు అంత జగన్మోహనంగా ఉంది. అది మహాలక్ష్మి కటాక్షమే. కందర్ప జనకుడు శ్రీ మహావిష్ణువు, ఆయన ధర్మపత్ని శ్రీ మహాలక్ష్మీదేవి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురమ్మల స్వరూపం లలితాపరా భట్టారిక. ఓం ఐం హ్రీం శ్రీం కందర్ప జనకాపాంగ వీక్షణాయై నమో నమః. అనంతరం కర్పూర వీటి సౌరభ్య. దీనికి తర్వాత మంత్రం వస్తుంది. ఇప్పుడు మనకి దీంట్లో తర్వాత మంత్రం కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట. కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట. అమ్మవారు కర్పూర వీటి ధరించారు, సేవిస్తున్నారు. వీటి అంటే తాంబూలం. సంస్కృతంలో తాంబూలాన్ని వీటి అంటారు. కర్పూర వీటి సౌరభ్య. అమ్మవారికి వశింజాది వాగ్దేవతలు తాంబూలం చుట్టించారు. ఆ తాంబూలంలో పచ్చకర్పూరం వేశారు. తాంబూలంలో పచ్చకర్పూరం వేయడంలో ఆంతర్యం ఏంటంటే రక్తశుద్ధి కలుగుతుంది. పచ్చకర్పూరం ఔషధం. దృష్టి లోపాన్ని తొలగిస్తుంది. కళ్ళకు శక్తినిస్తుంది పచ్చకర్పూరం. అటువంటి పచ్చకర్పూరాన్ని తాంబూలంలో చుట్టి అమ్మవారికి ఇచ్చారు. దీనివల్ల ఏమైంది? సౌరభ్యం వచ్చేసింది, పరిమళం వచ్చేసింది. అమ్మవారు తాంబూలం సేవిస్తున్నారు. వశింజాది వాగ్దేవతలు ఇవ్వడంతో అమ్మవారు వాళ్ళపై అనుగ్రహంతో తాంబూలం సేవిస్తున్నారు. ఆ సౌరభ్యం అద్భుతంగా ఉంది. ఆ సౌరభ్యంతో కల్లోలిత కకుప్తట. కల్లోలిత కకుప్తట. ఎటు చూసినా కకుప్ అంటే దిక్కులు, దశలు, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, తర్వాత ఉత్తరం, ఈశాన్యం, ఊర్ధ్వదిశ, అధోదిశ, దశ దిశల్లో
ఆ పరిమళం వ్యాపించిందిట. అటువంటి అమ్మవారి యొక్క వీటి అద్భుతమైన శక్తిని ప్రభావితమైంది. కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట. దశ దిశలు అమ్మవారి సౌరభ్యంతో, వీటి సౌరభ్యంతో నిండిపోయాయి. ఓం ఐం హ్రీం శ్రీం కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట యై నమః. దీంతో మనకు తృతీయ శ్లోకం పూర్తయింది. ఇప్పుడు 14 మంత్రాలు అయ్యాయి. తర్వాత శ్లోకంలో 4వ శ్లోకంలో ఎన్ని మంత్రాలు ఉంటాయో తర్వాత చూద్దాం.